బెస్ట్ టిఫిన్ సెంటర్స్ విజయవాడలో ఏమున్నాయి? హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్. విజయవాడలో బెస్ట్ ప్యూర్ వెజిటేరియన్ మెస్లు కానీ హోటల్స్ కానీ ఏదైనా ఉంటే చెప్పమని చాలా సందర్భాల్లో అడుగుతూనే ఉంటారు. అంటే ఇటు సైడ్ ఎవరైనా వచ్చినా నా ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఫోన్ చేసి ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి, ఏ హోటల్కి వెళ్ళాలి అని అడుగుతూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని, అంతేకాకుండా విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఈ వీడియోలో అయితే బెస్ట్ టిఫిన్ సెంటర్స్ విజయవాడలో ఏమున్నాయి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అలాగే ఇంకో వీడియో చేస్తాను. ఆ వీడియోలో అయితే బెస్ట్ బడ్జెట్ మెస్లు కానీ మంచి హోటల్స్, మీల్స్ తినే హోటల్స్ ఏమున్నాయి అవి కూడా ఈ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానమాట. ఈ వీడియోకి వచ్చేసరికి మంచి టిఫిన్స్ దొరికే స్పాట్స్ అయితే మీకు చెప్పబోతున్నాను. అంటే నేను చెప్పాను కదా అని ఇదేదో టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ ఇట్లాంటి టాప్లు ఏం కాదు. జస్ట్ మామూలుగా నాకు నచ్చినవి, నాకు ఇష్టమైన హోటల్స్ అయితే నేను కూడా మీకు ఒకసారి చెప్తాను, పరిచయం చేస్తాను. జనరల్గా విజయవాడ వచ్చిన చాలామంది సామాన్యుల దగ్గర నుంచి ప్రముఖుల వరకు చాలా వరకు ఇష్టపడే హోటల్ ఏంటి అంటే బాబాయ్ టిఫిన్స్. ఎప్పటి నుంచో ఈ బాబాయ్ టిఫిన్స్ ఉండడం వల్ల చాలామంది ప్రముఖులు కూడా అప్పట్లో సినిమా షూటింగ్స్కి వచ్చేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఈ బాబాయ్ టిఫిన్స్కి వెళ్ళి టిఫిన్స్ చేసేవారు. ఈ బాబాయ్ టిఫిన్స్లో ఏమేమి ఉంటాయంటే ముఖ్యంగా ఇడ్లీ ఉంటుంది. ఇడ్లీతో పాటు రకరకాల దోశలు, పెసరట్టు ఉప్మా, ఇలాంటి క్రేజీ టిఫిన్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. బట్ బాబాయ్ టిఫిన్స్కి వెళ్తే మాత్రం మస్ట్ ట్రై ఇడ్లీ అండి. చక్కగా మంచి 2 రకాల చట్నీలు వేసి దాని మీద ఇడ్లీ మీద బటర్ అట్లా పిండిస్తారు. అసలే స్మూత్గా ఉండే ఆ ఇడ్లీ మీద ఆ బటర్ పిండంగానే ఆ వేడివేడి ఇడ్లీ మీద ఆ బటర్ అట్లా కరిగిపోద్ది అంతే. జస్ట్ మనం చూస్తుండగానే కళ్ళ ముందే ఆ వెన్నంతా కరిగిపోయి ఆ ఇడ్లీలోకి చేరుకున్న తర్వాత అప్పుడు ఆ ఇడ్లీ తీసుకుని అట్లా చట్నీలో ముంజుకుని తింటే ఉంటుందండి సామిరంగా. తలుచుకుంటే ఆ టేస్ట్ అంతా గుర్తొస్తుంది అనమాట. అంత బాగుంటాయి ఇక్కడ ఇడ్లీలు. ఆహా, చాలా పేపర్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. ఆహా ఏమి రుచి, తినరా మైమరిచి అని అక్షర సత్యాలన్నమాట అవన్నీ కూడా. నిజంగానే మైమరిచిపోవాల్సిందే ఇక్కడ ఇడ్లీ తింటుంటే. అందులోకి ఆ కారపొడి, ఆ నెయ్యి నంచుకుని, ఆ వెన్న ఆల్రెడీ వెన్న పైన వేశారు, ఆ వెన్న ఫ్లేవరు ఎక్సలెంట్. అంటే ఇక్కడ టిఫిన్ రేట్స్ వచ్చి నాకు తెలిసి అంటే మినిమం 40 రూపాయల నుంచి మ్యాక్సిమం 80 రూపాయల వరకు. అంటే డిఫరెంట్ దోశలు ఉంటాయని చెప్పాను కదా, ఆ దోశలన్నీ కూడా 80 రూపాయల వరకు రేట్స్ ఉంటాయి. అంటే లో కాస్ట్ దోశలు కూడా ఉంటాయి అనుకోండి. బట్ ఈ హోటల్ కూడా చాలా చిన్న ప్లేస్లోనే ఉంటుంది. బట్ చాలా ఫేమస్ టిఫిన్ సెంటర్ విజయవాడ గాంధీనగర్లో ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్ వచ్చి చాలామందికి చాలా ఇష్టమైన ప్లేసు. ఇక్కడ కేవలం ఇడ్లీ మాత్రమే దొరుకుతుంది అనగానే టక్కున గుర్తుపట్టేశారు కదా. ఎస్, త్రిబుల్ ఇడ్లీ. ఈ త్రిబుల్ ఇడ్లీ అయితే మామూలు ఫేమస్ కాదనమాట. విజయవాడలో వేరే లెవెల్లో ఫేమస్. కేవలం ఇడ్లీతో ఫేమస్ అయిన ఏకైక హోటల్ ఏదైనా ఉంది అంటే అది కేవలం త్రిబుల్ ఇడ్లీయే. ఇక్కడ ఇడ్లీ ఒక్కటే దొరకడం స్పెషాలిటీ కాదు. చుట్టూ అంతా సిటీ మధ్యలో ఒక పూరిపాకలో ఒక చిన్న హోటల్ ఈ త్రిబుల్ ఇడ్లీ అనమాట. ఈ త్రిబుల్ ఇడ్లీ స్పెషాలిటీ ఏంటంటే మామూలుగా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఇడ్లీ రౌండ్ షేప్లో ఉంటుంది. ఇక్కడ 4 పలకలుగా ఉండి ఇడ్లీ సర్వ్ చేస్తారు. అందులోకి 2 రకాల చట్నీలు, పల్లీ చట్నీ, అల్లం చట్నీ సర్వ్ చేస్తారు. దాంతోపాటు ఒక కారప్పొడి ఇస్తారు. ఇవి మామూలుగా వాళ్ళు సర్వ్ చేసేది. బట్ త్రిబుల్ ఇడ్లీ అట్లా తినకూడదు. వాళ్ళు ఒక నెయ్యి ప్యాకెట్ సర్వ్ చేస్తారు. బట్ అది ఎక్స్ట్రాగా మనం కొనుక్కోవాలి. అంటే ఇడ్లీ ప్రైస్ కాకుండా ఎక్స్ట్రా ప్రైస్ పెట్టి ఈ నెయ్యి ప్యాకెట్ అయితే తీసుకోవాలి. ఆ నెయ్యి ప్యాకెట్ చింపుకుని అట్లా ఇడ్లీ మీద వేసుకుని అప్పుడు తింటే ఉంటుందండి ఆ త్రిబుల్ ఇడ్లీ ఓ రేంజ్లో ఉంటుందన్నమాట.
ఇక్కడ ఇంకేమీ దొరకమంటే ఇంకేమీ దొరకదు. బయటకు వస్తే మాత్రం వాళ్ళదే ఒక కాఫీ ఉంటుంది, ఆ కాఫీ కూడా చాలా బాగుంటుంది. బట్ ఇడ్లీ మాత్రం మన కళ్ళ ముందే ప్రిపేర్ అవుతుందన్నమాట. ఈ త్రిబుల్ ఎస్ ఇడ్లీ హోటల్ అయితే బెంజ్ సర్కిల్కి దగ్గరలో మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలో ఉంటుంది. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 4:30 నుంచి 9:30 వరకు కూడా ఈ హోటల్ అయితే అందుబాటులో ఉంటుంది. ఈ త్రిబుల్ ఎస్ ఇడ్లీలో ప్రైసెస్ అయితే మాత్రం కొంచెం ఎక్కువ అని కస్టమర్లు అందరూ ఫీల్ అవుతుంటారు. బట్ ప్రైసెస్ అయితే మాత్రం ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి, మీరు చూసుకోవచ్చు. అట్లాగే మెనూ కూడా డిస్ప్లే అవుతుంది. మెనూలో మీరు ఏం వెతకక్కర్లేదు, కేవలం అన్ని ఇడ్లీలే ఉంటాయన్నమాట. అంటే 2 ఇడ్లీ, 3 ఇడ్లీ, 4 ఇడ్లీ, 5 ఇడ్లీ అని మాత్రమే కనిపిస్తుంది. 2 ఇడ్లీ అయితే 35 రూపాయలు, 3 ఇడ్లీ అయితే 51 రూపాయి, 4 ఇడ్లీ అయితే 68 రూపాయలు, 5 ఇడ్లీ అయితే 85 రూపాయలు. నెయ్యి ప్యాకెట్ ఎక్స్ట్రా తీసుకుంటే 5 రూపాయలు, వాటర్ బాటిల్ 10 రూపాయలు అనమాట. రామలింగేశ్వరిపేట అయోధ్య నగర్లో ఉన్నటువంటి ఉడిపి క్వాలిటీ క్యాంటీన్ పేరుకు తగ్గట్టే ఇక్కడ టిఫిన్ టేస్ట్లు కూడా మరో రేంజ్లో ఉంటాయి. ఉడిపి అనే పేరుకు తగ్గట్టే ఉంటాయన్నమాట. ఇక్కడ రెగ్యులర్ టిఫిన్స్ ఇడ్లీ, పూరి, దోశ, పెసరట్టు అన్నీ దొరుకుతాయి. బట్ ఇక్కడ స్పెషల్ ఏంట్రా అంటే కర్ణాటక స్టైలు, తమిళనాడు స్టైల్లో కొన్ని టిఫిన్స్, స్వీట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. వాటి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అన్నమాట. ఉడిపి క్వాలిటీ క్యాంటీన్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆ బిసిబెలే బాత్, లేకపోతే టమాటా బాత్, కేసరి బాత్, ఇట్లాంటి స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి. అవి మాత్రం చూస్తే మాత్రం అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఓ రేంజ్లో ఉంటాయి అన్నమాట. ఈ పొంగల్ అంటే వాళ్ళకి ఫేవరెట్ రెగ్యులర్ టిఫిన్ అనమాట. ఇది ఆ మిరియాల ఘాటు నములుతుంటే పాట గుర్తొస్తుంది నాకు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా అన్న రేంజ్లో ఉన్నాయన్నమాట. హైజీన్ కండిషన్లో టిఫిన్స్ సర్వ్ చేయడం వీళ్ళ ఇంకో స్పెషాలిటీ. అంటే మనం తినే ప్లేట్స్ కానీ, గ్లాసులు కానీ, తాగే గ్లాసులు కానీ వీళ్ళు వేడి నీటిలో కడిగి వేడి నీటిలో శుభ్రం చేసి తర్వాత మనకి టిఫిన్స్ అయితే సర్వ్ చేస్తారు. కొంచెం ప్రైసెస్ కూడా ఇక్కడ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి అని జనం ఫీల్ అవుతూ ఉంటారు ఆఫ్ కోర్స్. బట్ ఇక్కడ టిఫిన్స్ మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక్కడ 2 ఇడ్లీ కాస్ట్ వచ్చి 50 రూపాయలు, అలాగే సింగిల్ ఇడ్లీ గారి సాంబార్ వచ్చి 70 రూపాయలు, అలాగే సాంబార్ ఇడ్లీ 60 రూపాయలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 60, 70, 70, దోశ 50, ఉప్మా దోశ 80, రవ్వ దోశ 50. ఇట్లా కాఫీ అయితే 35 రూపాయలు తీసుకుంటారు. ఇక ఇక్కడ స్పెషల్స్ విషయానికి వచ్చేసరికి పొంగల్ అయితే 70 రూపాయలు, బిసిబేలే బాత్ అయితే 80 రూపాయలు, పెరుగు ఆవడ కూడా 2 ఆవడాలు ఇస్తారు 80 రూపాయలు. టైమింగ్స్ వచ్చి సోమవారం నుంచి శనివారం వరకు 6:30 నుంచి ఉంటుంది, మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 5 నుంచి మళ్ళీ 9 వరకు ఉంటుంది. ఆదివారం మాత్రం కేవలం ఉదయం మాత్రమే ఉంటుంది, అది కూడా 6:30 నుంచి 11:30 వరకు. ఇక్కడ స్వీట్స్ వచ్చి చక్కెర పొంగల్ కానీ, రాగి హల్వా కానీ, పైనాపిల్ కేసరి కానీ, బ్రెడ్ కేసరి కానీ, బనానా కేసరి కానీ, అంటే రోజుకు ఒక స్వీట్ ఉంటుంది. ప్రతిరోజు మాత్రం చక్కెర పొంగలి వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఇది ఇంకొక స్పెషల్ నోట్ ఒకటి, ఈ హోటల్కి వెళ్తే మాత్రం మీరు ఫోన్పే చేద్దాం, గూగుల్ పే చేద్దాం అంటే కుదరదు, కేవలం క్యాష్ మాత్రమే తీసుకుని వెళ్తేనే ఈ హోటల్కి వెళ్ళాలి. ఇక్కడ కూర్చుని తినే సౌలభ్యం ఉండదు, కేవలం నిలబడి తినేయడమే, వచ్చేయడమే, అంతే అనమాట. నెక్స్ట్ బెస్ట్ టిఫిన్ సెంటర్ వచ్చి విజయవాడ రాజగోపాలాచారి స్ట్రీట్, బకింగ్హాంపేటలో ఉన్నటువంటి హోటల్ శ్రీ సాయి. ఇది కొంచెం మాస్ ప్లేసు, చాలా చిన్న హోటలు, బట్ ఇక్కడ కొన్ని టిఫిన్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. చాలా బడ్జెట్ల హోటల్, కేవలం 30 రూపాయల నుంచి 60 రూపాయల వరకు మాత్రమే ఇక్కడ టిఫిన్ రేట్స్ అయితే ఉంటాయన్నమాట. బట్ ఇక్కడైతే మాత్రం అంటే చాలామంది ఫేవరెట్ ఏంటంటే ఇడ్లీ, అందులోకి సాంబార్ ఇడ్లీ కూడా చాలామందికి ఫేవరెట్. నాకైతే మాత్రం ఇక్కడ చాలా చాలా స్పెషల్ టిఫిన్స్ అనిపించేది ఏంటంటే ఓతప్పం తినాలనుకునే వాళ్ళకి కానీ, లేకపోతే మైసూర్ బజ్జీ తినాలనుకునే వాళ్ళకి బెస్ట్ ప్లేసు ఈ హోటల్ శ్రీ సాయి. ఈ హోటల్లో చట్నీలు రెగ్యులర్ పల్లీ చట్నీ, అది పక్కన పెడితే దాని పక్కన రెడ్ కలర్లో వేసే అల్లం చట్నీ ఉంటుందండి. తలుచుకుంటుంటేనే నోరు ఊరిపోతుందన్నమాట, అంత బాగుంటుంది ఈ హోటల్ శ్రీ సాయిలో ఆ అల్లం చట్నీ. చాలా చాలా క్రంచీగా, టేస్టీగా, అదుర్సంతే. అల్లం చట్నీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్.
చట్నీలు చాలా స్పెషల్గా ఉంటాయి. మైసూర్ బజ్జీ ఊతప్పం అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. బడ్జెట్ హోటల్, విజయవాడ కనకదుర్గమ్మ గుడికి కూడా చాలా దగ్గరలోనే ఈ హోటల్ ఉంటుంది. బట్ కొంచెం పార్కింగ్కి మాత్రం కొంచెం ఇబ్బంది పడాలి, అంటే కారు పార్కింగ్ అయితే. బైక్ పార్కింగ్ అయితే మాత్రం ఓకే, బైక్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది. ఈ హోటల్ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. బట్ ఉదయం 11-12 వరకు, అలాగే సాయంత్రం 5 దాటిన తర్వాత అయితే మాత్రం మంచి వేడివేడిగా మంచి టిఫిన్స్ని అయితే మాత్రం ఈ హోటల్ శ్రీ సాయిలో మనం టేస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ టిఫిన్ సెంటర్ వచ్చి విజయవాడ సత్యనారాయణపురంలో ఉంటుంది అజంతా టిఫిన్స్. ఈ అజంతా టిఫిన్స్ కూడా చాలా చిన్న హోటల్, చాలా బడ్జెట్ హోటల్. అన్నీ కూడా బడ్జెట్లోనే ఉంటాయి. 25 రూపాయల నుంచి ఇక్కడ టిఫిన్ రేట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మీరు సైడ్ డిస్ప్లేలో అయితే మీరు క్లియర్గా చూడవచ్చు. వీటి రేట్లన్నీ కూడా 25, 35, 45, 50, 60 ఆ లోపల మాత్రమే ఇక్కడ టిఫిన్స్ రేట్స్ ఉంటాయి. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా పాతకాలం హోటల్ కూడా సత్యనారాయణపురంలో ఈ అజంతా టిఫిన్స్. ఇక్కడ స్పెషల్ మాత్రం సోమవారం ఎవరైనా విజయవాడలో ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి గనక ఉంటే గనక ఖచ్చితంగా మిగతా హోటల్స్ అన్నీ అవాయిడ్ చేసి ఈ అజంతా హోటల్కి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇక్కడ కంచిలో మాత్రమే దొరికే ఆ కాంచీపురం ఇడ్లీ విజయవాడలో దొరికేది కేవలం ఈ అజంతా టిఫిన్స్లో మాత్రమే అన్నమాట. ఆ మిరియాల ఘాటు, ఆ పచ్చిమిర్చి కారం, ఆ జీలకర్ర, జీడిపప్పు, కరివేపాకు వీటన్నిటి ఫ్లేవర్తో ఇడ్లీ అయితే మాత్రం చాలా మంచి ఒక డిఫరెంట్ టేస్ట్ని అయితే మనం టేస్ట్ చేసిన ఫీల్ అయితే ఉంది. 2 ఇడ్లీ కాస్ట్ వచ్చి ఇక్కడైతే 45 రూపాయలు ఉంటుంది. కాంచీపురం ఇడ్లీ కేవలం సోమవారం మాత్రమే ఇక్కడైతే ఈ టిఫిన్ అయితే దొరుకుతుంది. మిగిలిన టిఫిన్స్ కూడా బాగుంటాయి, మంచి టేస్టే ఉంటాయి. నెక్స్ట్ టిఫిన్ సెంటర్ వచ్చి మొఘల్ రాజపురంలో ఉన్న శ్రీ సత్యసాయి టిఫిన్ సెంటర్. ఇక్కడ మాత్రం అన్ని రకాల టిఫిన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ టిఫిన్ సెంటర్ కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10:30-11 వరకు కూడా కంటిన్యూగా ఇక్కడ టిఫిన్స్ అయితే ఉంటాయి. అంటే ఈవినింగ్ స్పెషల్స్ కొన్ని ఉంటాయి, మార్నింగ్ రెగ్యులర్ టిఫిన్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ స్పెషల్ అంటూ ఏది లేదు. నాకైతే ఇక్కడ స్పెషల్గా నచ్చేది ఏంటి అంటే మైసూర్ బజ్జీ చాలా చాలా బాగా నచ్చుతుంది. వడ అంటే ఆ గారి కూడా చాలా పెద్ద సైజులో ఉండి చాలా స్పాంజీ, అంటే ఎంత మెత్తగా ఉంటుందో అంత స్మూత్గా ఇక్కడ వడ ఉంటుంది. ఇక్కడ చాలా చాలా స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే చట్నీస్ అనమాట. చట్నీస్ మాత్రం కొబ్బరి చట్నీ వేస్తారు, చాలా చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీతో పాటు అల్లం చట్నీ, సాంబార్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వెజిటేబుల్ బిర్యానీ ఉంటుంది, అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. బడ్జెట్లోనే రేట్స్ ఉంటాయి. 35 రూపాయల నుంచి హైయెస్ట్ వచ్చి 70 రూపాయలు. అంటే ఈ ప్రైసెస్ రేంజ్ ఈ లోపలే ఉంటాయి. అన్నీ కూడా చాలా బాగుంటాయి. హైజీన్ కండిషన్లో ఉంటాయి. డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ కూడా వీళ్ళు సర్వ్ చేస్తారు. ఇక్కడ కూడా పార్కింగ్ ఇష్యూ ఉంటుంది. అంటే బైక్స్ పార్కింగ్ ఓకే, కానీ కార్లు అయితే మాత్రం 2-3 కార్లకు మించి పెద్దగా అక్కడ పట్టవు. సో కొంచెం ప్లేస్ చూసుకుని ఆ చుట్టుపక్కల ఎక్కడైనా పార్క్ చేసుకొచ్చి ఇక్కడ మాత్రం మంచి టిఫిన్స్ అయితే మాత్రం చేయొచ్చు. నెక్స్ట్ టిఫిన్ సెంటర్ వచ్చి గొల్లపూడి సెంటర్లో ఉన్నటువంటి లేక్ గోదావరి టిఫిన్ సెంటర్ అనమాట. చాలామందికి రావులపాలెం ఆర్కే టిఫిన్స్ గురించి తెలుసు కదా, వాళ్ళకు సంబంధించిందే ఈ లేక్ గోదావరి హోటల్ కూడా. ఇక్కడ కూడా మంచి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఏంటంటే కోనసీమ రావులపాలెంలో ఎట్లాంటి టిఫిన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, కాంబో ఒకటి ఉంటుంది కదా, అంటే అన్లిమిటెడ్ కాంబో ఉంటుంది కదా, ఆ అన్లిమిటెడ్ కాంబో కూడా ఇక్కడ కూడా ఉంటుంది. ఈ గొల్లపూడి సెంటర్ ఎక్కువగా హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు, లేకపోతే హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు, అంటే విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు ఎక్కువగా ఆగే టిఫిన్ సెంటర్ ఈ లేక్ గోదావరి టిఫిన్ సెంటర్ అనమాట. 10 రకాల ఐటమ్స్తో కలిపి ఒక కాంబో ఉంటుంది. ఈ టిఫిన్స్ అన్నీ కూడా అన్లిమిటెడ్గా సర్వ్ చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్ అయితే సర్వ్ చేస్తారనమాట. కేవలం 120 రూపాయలకి ఇక్కడ అన్ని రకాల టిఫిన్స్ టేస్ట్ చేయొచ్చు అనమాట. గోదావరి రుచుల్లో అన్ని రకాల టిఫిన్స్ బాగున్నాయి. ఇంకా ఈ మినప రొట్టె అయితే మాత్రం దెబ్బ రొట్టి విత్ చెరుకు పానకం అస్సలు మిస్ అవ్వద్దు. మిగతా అన్నీ కూడా బాగున్నాయి. అన్లిమిటెడ్ టిఫిన్ ఒకసారి తింటే ఇంకా అసలు వదిలిపెట్టరు అనమాట. మరి ఆ కాంబోలో ఏముంటాయో తెలిసేసుకుందామా. ఆవిరి కుడుము అది విడిగా తింటే 40 రూపాయలు, పొట్టెక్కలు అవి విడిగా తిన్న 50 రూపాయలు, దెబ్బ రొట్టి అది కూడా విడిగా తింటే 50,
చిట్టిగారి అది విడిగా తింటే 50, పెసర పునుకులు అవి విడిగా తిన్నా 50, మొలకల వడ 50, చిట్టి మినపట్టు అది కూడా విడిగా తింటే 50, చిట్టి పెసరట్టు విడిగా తింటే 50, చిట్టి పెసరట్టు ఉప్మా అది కూడా విడిగా తింటే 60. ఇవన్నీ కలిపి ఒకే ప్లేట్లో లాగించేద్దాం అనుకుంటే కేవలం 120 రూపాయలకి అన్లిమిటెడ్గా కాంబో కుమ్మేయచ్చు ఈ లేక్ గోదావరి హోటల్లో. ఉదయం సాయంత్రం మాత్రమే ఇక్కడ టిఫిన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి గొల్లపూడి సెంటర్ లేక్ గోదావరి హోటల్. నెక్స్ట్ టిఫిన్ సెంటర్ వచ్చి ఇది కొంచెం డిఫరెంట్ టిఫిన్ సెంటర్ అనమాట. మనకి రెగ్యులర్ టిఫిన్స్ తిని బోర్ కొట్టి కొంచెం వెరైటీగా ఏదైనా తినాలి, విచిత్రంగా ఏదైనా తినాలి అనుకుంటే మాత్రం ఈ హోటల్ని చూస్ చేసుకోవచ్చు. అదే శ్రీ గణేష్ భవన్ అలియాస్ అంజీ ఇడ్లీ షాప్, కేదారేశ్వరపేటలో విజయవాడలో ఈ హోటల్ ఉంటుందన్నమాట. ఇప్పటికీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఈ మధ్యకాలంలో మీరు వినే ఉంటారు ఐస్ క్రీమ్ దోశ, లేస్ దోశ, పిజ్జా దోశ, అట్లాగే చీజ్ దోశ, ఇట్లాంటి డిఫరెంట్ దోశలు కానీ లేకపోతే విజయవాడ స్పెషల్ అయిన ఉలవచారు ఇడ్లీ కానీ ఇట్లాంటి స్పెషల్ ఐటమ్స్, క్రేజీ ఐటమ్స్ తినాలనుకునే వాళ్ళకి బెస్ట్ స్పాట్ వచ్చి ఈ అంజీ ఇడ్లీ షాప్ అలియాస్ శ్రీ గణేష్ భవన్. ఊతప్ప చూసారా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అది వేసి పైన అసలు జీలకర్ర ఇవన్నీ వేసి ఎరగదీశారు. చాలా క్రేజీగా ఉంది. చట్నీ నంచుకుని కొబ్బరి చట్నీ సూపర్ క్రిస్పీ ఊతప్పం అల్టిమేట్ అంతే. ఇళ్ళ మధ్యలో ఈ హోటల్ అనేది ఉంటుంది. కొంచెం పార్కింగ్ అనేది కొంచెం పర్వాలేదు, కాసేపు తినేసి వెళ్ళిపోవడమే కాబట్టి కారు వేసుకెళ్ళినా కూడా మనకి హ్యాపీగానే పార్కింగ్ అయితే దొరుకుతుంది. క్రేజీ టిఫిన్ సెంటర్లో రేట్స్ కూడా కొంచెం క్రేజీగానే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మెనూలు కూడా వాళ్ళు రేట్స్ అయితే డిస్ప్లే చేయలేదు. నాకు తెలిసినంత వరకు ఇడ్లీ ఒకటే ఇక్కడ బడ్జెట్లో ఉంటుంది, మిగిలినవన్నీ టాప్ రేట్స్లోనే ఉంటాయి, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ టిఫిన్స్ కూడా అంతే క్రేజీగా అంతే స్పెషల్గా ఉంటాయి కాబట్టి రేట్స్ కూడా కొంచెం హై రేంజ్లోనే ఉంటాయి. ఇక చివరిగా నేను చెప్పబోయే 2 హోటల్స్ ఏంటి అంటే ఈ 2 హోటల్స్ కూడా కొంచెం సిటీకి దూరంగా ఉంటాయి. అంటే బెంజ్ సర్కిల్ నుంచి 8-9 కిలోమీటర్ల రేడియస్లో ఈ 2 హోటల్స్ అయితే ఉండబోతున్నాయి అన్నమాట. ఒకటి వచ్చి తాడిగడపలో ఉన్నటువంటి విజయ్ దుర్గా హోటల్, రెండు వచ్చి పోరంకిలో ఉన్నటువంటి బాలాజీ హోటల్. ఈ 2 కూడా నా ఫేవరెట్ హోటల్స్లో ఉంటాయి. నేను దగ్గరలోనే ఉంటాను కాబట్టి రెగ్యులర్గా నాకు ఎప్పుడు టిఫిన్స్ కావాలన్నా కూడా ఈ 2 హోటల్స్ నుంచే ఎక్కువగా చూస్ చేసుకుంటాను. సిమిలర్ టిఫిన్స్, కొంచెం సిమిలర్ టేస్ట్ కూడా ఈ 2 హోటల్స్లో ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా ఏం ఫేమస్ అంటే మైసూర్ బజ్జీ, ఇడ్లీ, చట్నీస్ ఇక్కడ చాలా ఫేమస్ ఏంటంటే చట్నీస్, అట్లాగే మసాలా దోశ. ఈ హోటల్స్ ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కంటిన్యూగా ఉంటూనే ఉంటాయి. సో అట్లా మధ్యాహ్నం టైంలో వెజిటేబుల్ బిర్యానీ, లేకపోతే ఈవినింగ్ టైమ్స్ అయితే పరోటా, చపాతీ, చోలే పూరి ఇట్లాంటి కొంచెం స్పెషల్స్, అంటే ఉదయానికి సాయంత్రానికి కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ కనపడతాయి. బట్ టిఫిన్ టేస్ట్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. 2 కూడా కొంచెం బడ్జెట్ హోటల్సే. ప్రైసెస్ రేంజ్ వచ్చి 35 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 60-70 రూపాయలు రేంజ్లోనే వీళ్ళ ప్రైసెస్ అయితే ఉంటాయి. కొంచెం సిటీకి అయితే దూరం. ఎవరైనా మచిలీపట్నం వైపు లేకపోతే ఇటు నరసాపురం వెళ్ళాలనుకున్న వాళ్ళు, గుడివాడ ఇటువైపు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ 2 హోటల్స్లోనే చూస్ చేసుకోవచ్చు. 2 కూడా మంచి బెస్ట్ బ్రేక్ఫాస్ట్లు, అదే మంచి బెస్ట్ టిఫిన్స్ దొరికే ప్లేస్లు అనమాట. ఒకవేళ నేను చెప్పిన లిస్ట్లో ఏమైనా మంచి హోటల్స్ మిస్ అయ్యాయి అని అనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి. అలాగే నేను చెప్పిన హోటల్స్లో మీకు నచ్చని ఉంటే ఎందుకు నచ్చలేదు, నీకెందుకు నచ్చినాయి అని కూడా మీరు అడగొచ్చు. అట్లాంటి అంటే సద్విమర్శని హ్యాపీగా స్వీకరిస్తాను. నాకైతే అన్ని హోటల్స్లోని కూడా అన్ని టిఫిన్స్ బాగున్నాయని నేను చెప్పట్లేదు. ఒక్కో టిఫిన్ సెంటర్లో ఒక్కొక్క టిఫిన్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో నా టేస్ట్ బడ్స్కి తగ్గట్టుగా నాకైతే నేను చెప్పిన ఈ పలానా హోటల్లో పలానా టిఫిన్స్ అయితే మాత్రం నాకు నచ్చాయి. అలాగే మీకు విజయవాడలో బెస్ట్ ప్యూర్ వెజిటేరియన్ టిఫిన్ సెంటర్స్ ఏమున్నాయో కామెంట్ చేస్తే నేను తెలుసుకుంటాను. నాతో పాటు ఈ వీడియో చూసిన వాళ్ళు, ఈ కామెంట్స్ చదివే వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట.